హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైపర్ ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం బ్యాక్గ్రౌండ్లో మనకు మంచిగా అద్భుతంగా ఉండడం కోసం అయితే ఇలాంటి ట్రైపాడ్ లైట్ని ఎలా తయారు చేయాలో మీకైతే ఈ వీడియోలో అయితే సింపుల్గా అయితే చెప్పబోతున్నాను. సో గైస్, ఛానల్ కనుక కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. అండ్ గైస్, ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో గైస్, ఫస్ట్ ట్రైపాడ్ లైట్ చేయడం కోసం అయితే మనకు మెయిన్గా కావాల్సింది అయితే ఒక ట్రైపాడ్ లేకుండా కూడా మనమైతే ఇలాంటి లైట్ అయితే తయారు చేయొచ్చు. దానికోసం అయితే మనమైతే ఒక పైప్ని అయితే వాడాలి. ట్రైపాడ్ ప్లేస్లో అయితే పైప్ అయితే పెట్టండి. అండ్ అలాగే మనకైతే మెయిన్గా అయితే ఒక వైర్ అయితే కావాలి, బ్లాక్ కలర్ వైర్ అయితే పడుతుంది కదా. సో దాన్ని అయితే మనమైతే ఒక ఫ్రేమ్ లెక్క అయితే తయారు చేయొచ్చు లైట్ కోసం అయితే. అండ్ ఇవన్నీ అయితే మనకైతే యూజ్ అయితే అవుతాయి. ఫస్ట్ అయితే ఆ బ్లాక్ వైర్ని అయితే మనమైతే ఇలాగైతే మనమైతే 2 సర్కిల్స్ లెక్క అయితే వేసుకొని టేప్ తోటి అయితే ఒక మంచిగా అయితే ఒక సర్కిల్ అయితే చేయండి. అలా ఇలాంటివి అయితే మనకైతే టోటల్గా అయితే 2 అయితే కావాలి. సో రెండింటిని అయితే మనమైతే తయారు చేసుకున్నాక వీటిని అయితే మనమైతే ఒక ఫ్రేమ్ లెక్క అయితే తయారైతే చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫ్రేమ్ లెక్క తయారు చేసుకునే కన్నా ముందు అయితే మనకి ట్రైపాడ్లోని ఈ రాడ్ని ఖాళీ టేప్ని అయితే మనమైతే దీనికైతే అటాచ్ అయితే చేయాలి. ఈ టేప్ అటాచ్ చేసినాక మనమైతే దీనికైతే కొన్ని అయితే హోల్స్ అయితే పెట్టాలి. ఒక 3 లేదా 4 అయితే హోల్స్ అయితే పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ వైర్స్ అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే మనమైతే ఆ హోల్స్లో అయితే పెట్టయితే ఫ్రేమ్ని అయితే మనమైతే నీట్గా అయితే తయారైతే చేయొచ్చు. టేప్ని అయితే నీట్గా అయితే ఫిట్ అయితే చేసాం. ఇప్పుడు దీనికైతే హోల్స్ అయితే పెట్టేసి ఆ వైర్స్ని కూడా మనమైతే దాంట్లో అయితే ఫిట్ అయితే చేద్దాం. హోల్స్ అయితే మనమైతే కట్టర్తో లేదా టెస్టర్తో అయితే మనమైతే హోల్స్ అయితే నీట్గా అయితే పెట్టొచ్చు. 3 లేదా 4 అయితే హోల్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వీటిని అయితే మనమైతే వైర్స్ని అయితే దీనికైతే అటాచ్ అయితే చేద్దాం. ఫెవిక్విక్ తోటి అయితే వీటిని అయితే అటాచ్ అయితే చేయండి. నీట్గా అయితే అటాచ్ చేయండి. స్ట్రాంగ్ అయితే ఉండాలి. అది మొత్తం బేస్ మొత్తం అయితే దాని మీద అయితే పడుతుంది కాబట్టి సో వాటిని అయితే మనమైతే స్ట్రాంగ్ అయితే ఫెవిక్విక్ తోటి అయితే నీట్గా అయితే అతికించుకోవాలి. అండ్ ఇప్పుడు మనమైతే ఫ్రేమ్కి అయితే దీన్ని అతికించడం కోసం అయితే ఫస్ట్ అయితే దాన్ని అయితే మనం టేప్ ఏదైతే వాడినామో దాన్ని అయితే ఫస్ట్ అయితే సెపరేట్ అయితే చేసి దానికైతే మనమైతే ఫిట్ అయితే చేసేద్దాం. సో మనమైతే ఫస్ట్ లెంత్ అయితే చెక్ చేసుకోవాలి. ఓకే, సరిపోతుందో సరిపోవట్లేదు చెక్ చేసుకోవాలి. నేను తీసుకున్న హైట్ అయితే మనమైతే సరిపోతుంది. సో దీన్ని అయితే సెంటర్లో ఉండేటట్టు అయితే ఫిట్ అయితే చేసుకోవాలి. దాన్ని అయితే రిమూవ్ అయితే చేసినాక దాన్ని అయితే సెంటర్లో పెట్టేసి మనం ఫెవిక్విక్ మీద అయితే మనమైతే సోడా ఉప్పు అయితే వేస్తే అదైతే స్ట్రాంగ్ అయితే అతుకుతుంది. సో ఫస్ట్ అయితే మీకైతే శాంపుల్గా అయితే చూపిస్తాను. నేను వాడిన ఈ వైర్ ప్లేస్లో మీరైతే ఏదైనా రౌండ్ది కూడా వాడవచ్చు. మీ దగ్గర ఏదైనా రౌండ్ది ఉంటే దాన్ని అయితే ఈ ఫ్రేమ్ బదులు అయితే వాడుకోవచ్చు. సో దాంతో అయితే మీకైతే ఇంకా సింపుల్గా అయితే అవుతుంది. సో గైస్, ఇలాగైతే మీరైతే అతికించుకోవచ్చు. ఇలాగైతే ఫ్రేమ్ మొత్తాన్ని అయితే కంప్లీట్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు మనమైతే మిగిలిన సర్కిల్ని అయితే మనమైతే దానికైతే ఫిట్ చేసుకోవాలి. అంతకన్నా ముందు అయితే మనం పేపర్ సైజ్ బట్టి అయితే మనమైతే పేపర్ సైజ్ కంటే కొంచెం చిన్న వైర్ని అయితే తీసుకొని వాటిని అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే ఫిట్ అయితే చేసుకోవాలి వీటికి. అండ్ దీన్ని కూడా మనమైతే ఫెవిక్విక్ అలాగే సోడా ఉప్పుని అయితే వాడైతే మనమైతే వీటిని అయితే ఫిట్ అయితే చేస్తాం. అండ్ గైస్, ఛానల్ కనుక కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చూడొచ్చు గైస్, సైడ్కి ఉండే వైర్స్ కూడా ఫిట్ అయితే చేశాను. ఇప్పుడు పైన ఉన్న సర్కిల్ని కూడా ఫిట్ అయితే చేద్దాం. సో ఇది ఫిట్ చేస్తే మనకైతే ఫ్రేమ్ అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు దీనికైతే మనమైతే టోటల్గా అయితే మొత్తం అయితే చేసుకున్నాను. ఒకవేళ మీకు స్ట్రాంగ్ అనిపించకపోతే మనం ఇందాక వాడిన ట్రాన్స్పరెంట్ టేప్ని కూడా దీనికైతే ఫిట్ అయితే చేసుకోవచ్చు మొత్తం. అండ్ ఇప్పుడైతే ఇదైతే స్ట్రాంగ్ అయితే ఉంది. సో దీనికైతే ఇప్పుడు మనమైతే వైట్ పేపర్ని అయితే ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. మనమైతే పేపర్ని అయితే మనమైతే స్ట్రైట్గా అయితే అటాచ్ అయితే వేసుకోవాలి. మన ఫ్రేమ్ సైజ్ బట్టి అయితే మనం 3 పేపర్స్ లేదా 4 పేపర్స్ అయితే వాడచ్చు. అండ్ గమ్ తోటి అయితే నీట్గా అయితే అతికించుకోండి. మనం ఫెవిక్విక్ అయితే వాడద్దు. ఫెవిక్విక్ వాడితే అయితే పేపర్ అయితే కాలుతుంది కాబట్టి సో గమ్ తోటి అయితే నీట్గా అయితే అతికించుకోండి. అండ్ చూడొచ్చు గైస్, మొత్తం అయితే బాడీ అయితే ఇలాగైతే రెడీ అయితే అయింది. అండ్ దీనికైతే మనమైతే రాడ్కి అయితే మనం హోల్డర్ అలాగే బల్బ్ అలాగే వైర్ని అయితే ఫిట్ అయితే చేసుకొని దీన్ని అయితే మనం అయితే ట్రైపాడ్కి అయితే ఫిట్ అయితే చేసేద్దాం. చూడొచ్చు గైస్, మొత్తం అయితే స్ట్రాంగ్ అయితే బిల్డ్ అయితే అయింది. అండ్ ఇప్పుడు ఈ రాడ్కి అయితే మనమైతే హోల్డర్ అయితే అటాచ్ అయితే హోల్డర్ దానికి అయితే మంచిగా ఫిట్ అవ్వడం కోసం అయితే కింద అయితే కట్ అయితే చేశాను. అలాగే ఫెవిక్విక్ అయితే పోసి మొత్తం అయితే నీట్గా అయితే అటాచ్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు వైరింగ్ అయితే మనం అయితే తీసుకుందాం. బేసిక్ వైరింగ్ కాబట్టి నేనైతే చూపించలేదు, అందుకే ఫార్వర్డ్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు దీన్ని అయితే దాంట్లో అయితే ఫిట్ అయితే చేశాను. ట్రైపాడ్కి అయితే అటాచ్ అయితే చేస్తున్నాను. అండ్ గైస్, మీరైతే చూడొచ్చు ఎలా ఉందో. అండ్ గైస్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఈ లైట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.